మతం ఎలా ఉండాలో, మతంలోని ఆచారాలు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తూ కూర్చుంటే ఇక రాజ్యాంగం ఉనికే ప్రమాదం అంటుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రతి ఒక్కళ్ళు మతాచారాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటే మత విశ్వాసాలతో మమేకమైన నాగరికత కలిగిన భారతీయ సమాజం పరిస్థితి ఏంటి? ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న వేసిన ప్రశ్న. ఆలయం తెరిస్తే తప్పని కొందరు, మూసేస్తే తప్పని మరికొందరు, ఇలా ప్రతి చిన్న విషయం మీద వందల కొద్ది పిటిషన్లు న్యాయస్థానాలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని ప్రార్థనా స్థలాలతో పాటు శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం మీద వివక్షను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ గురువారం 13వ రోజుకి చేరుకుంది. భిన్నత్వానికి వైవిధ్యానికి నెలవైనటువంటి మన దేశంలో మతాచారాలను ప్రశ్నిస్తూ వెళ్తే ప్రతి మతము చిక్కుల్లో పడుతుందని, న్యాయస్థానాలు మూసివేయాల్సి వస్తుందని జస్టిస్ సుందరేష్ అన్నారు. ఎన్ని వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకే నాగరికతను కలిగి ఉన్నామని జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అన్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు మతంతో ఉన్న సంబంధం మన సమాజంలో స్థిరమైన అంశాల్లో ఒకటని వివరించారు. దావూదీ బోహ్రా సమాజంలోని బహిష్కారం, మహిళల జననాంగాల విచ్ఛేదం తదితర ఆచారాలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినాయి.